నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ ఉన్నారు. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలు కూడా ఇటు ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా కొనసాగుతున్నాయి. జరుగుతున్న పరిణామాలపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా మున్సిపల్ ఎన్నిక ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ అధికార పార్టీ మొత్తం అవకతవకలకు పాల్పడుతుంది, ఓట్లను కూడా నేరుగా కొంటుంది, మొత్తం దుర్వినియోగం చేస్తుందని కూడా విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ తెలంగాణ ప్రజలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్ల వరకు ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి, ఇవాళ వాళ్ళు ప్రజలు పట్టించుకునే సిచ్యువేషన్ లేరు. ఇవాళ మీరు చూడండి, మున్సిపల్ ఎలక్షన్లో రేపు రిజల్ట్ నాడు మనం మళ్ళీ మాట్లాడతాం కదా, డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ 80 to 90% స్థానాలు గెలవబోతుంది. మాకు బీజేపీ బీఆర్ఎస్ పోటీ కాదు, వాళ్ళు ఏదో గెలవలేక ప్రజల మద్దతు లేక ఇష్టం ఉన్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా చేసినాం, కానీ ఇది ప్రజాప్రభుత్వం. ఇక్కడ స్వేచ్ఛగా నిర్భయంగా ఇవాళ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇవాళ దాని రిజల్టే మీరు చూడండి. వాళ్ళు ప్రజల మద్దతు లేక ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్న నాయకులు, వాళ్ళ గురించి ఏం మాట్లాడతామండి మనం. ఇక మక్తల్ సంబంధించిన పట్టణ బీజేపీ అభ్యర్థి కౌన్సిలర్ అభ్యర్థి సూసైడ్ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ దీన్ని వెనుకుంది. ఇదొక రాజకీయ హత్య చేసింది, ఒత్తిడి చేసింది, బెదిరింపులకు గురి చేసింది అంటూ కూడా ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో కూడా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. నిజంగా ఏంటి మీ కాంగ్రెస్ పాత్ర ఉందా? ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడితే అంటే వాళ్లకు మత రాజకీయాలు, విషపూరిత రాజకీయాలు, ఇప్పుడు మళ్ళా శివ రాజకీయాలు చేయడం అలవాటు. ఇవాళ అక్కడ ఒక జరిగినటువంటి సంఘటన బాధాకరం. ఇవాళ అక్కడ జరిగింది, దేనికి జరిగింది, దానికి ప్రభుత్వానికి పార్టీకి ఏం సంబంధం అండి? ఇవాళ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు ఈ విషయాన్ని లేవనెత్తారు. మరి 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు స్వయంగా ఆయన మంత్రిగా ఉన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని ఏ ఒక్కరోజైనా మాట్లాడిందండి కిషన్ రెడ్డి గారు? అంటే వాళ్ళకి కావాల్సింది విషపూరిత రాజకీయాలు, విద్వేష రాజకీయాలకు పెట్టింది పేరు బీజేపీ. సో దీని పేరు మీద రాజకీయాలు చేయాలనుకుంటారు. కానీ అక్కడ తెలంగాణ ప్రజలు చాలా తెలివైన ప్రజ్ఞలు, విజ్ఞులు, వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు. ఇవాళ వాళ్ళకు రాయింది రత్నమేంది అన్నీ తెలుసు. దయచేసి ఇట్లాంటి సంఘటనకి రాజకీయాలకు పులకండి, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. అక్కడ జరిగింది ఏంది, ఆ వ్యక్తి ఏ కారణాలతో చనిపోయింది అనేది ఇవాళ అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. ఇవాళ నిజాలు బయటకు వస్తాయి. అనవసరంగా దీని పేరు మీద ఏదో రాజకీయాలు చేసి ఇవాళ బీజేపీ మీద ఓట్లు వేస్తారనుకుంటే ఇది వాళ్ళ యొక్క మూర్ఖత్వం. ఇవాళ అట్లాంటి ఈ తెలంగాణ గడ్డ ఇది చైతన్యానికి ప్రతీకమైనటువంటి గడ్డ. ఇట్లాంటి రాజకీయాలకు ఇది చెల్లదు. ఇక్కడ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అందరికీ తెలుసు. దయచేసి దీని పేరు మీద రాజకీయాలు చేయొద్దని మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మహాదేవప్ప ఎలాగ అక్కడ బీజేపీ అభ్యర్థిగా గెలవబోతున్నాడు, అది చూసి స్థానికంగా ఉన్న మంత్రులు అయితే అధికార నాయకులు అయితే మాత్రం బెదిరింపులకు గురి చేశారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకనే ఆయన సూసైడ్ చేసుకునేదని కూడా ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. సరే, అదే చెప్తున్నా. ఇవాళ అక్కడ ఉన్నటువంటి మంత్రులు మన అందరికీ తెలుసు ఎంత సౌమ్యుడు. ఇవాళ మా ప్రజాప్రభుత్వంలో ఎవరి మీద ఇప్పటి వరకు వేధింపులు జరిగినాయా? ఇప్పుడు నిజంగా ఇప్పుడు అక్కడ ఎందుకంటే చాలా ఉన్నాయి, ఎలక్షన్ జరిగినాయి, మరి ఎక్కడైనా వేధింపులు జరిగినాయా? ఇది ప్రజాప్రభుత్వం, ఎవరి మీద వేధింపులు జరిగేది దయచేసి కావలసుకొని ఈ బట్టగాల్చి మీదేయడం అనేది బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు అలవాటు. ఇవాళ జరిగిన సంఘటనని ఎందుకు జరిగింది దాన్ని వదిలేసి ఇవాళ అసలు విషయాన్ని వదిలేసి బీజేపీ దాని మీద మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు ఏనాడైనా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం మీద ఇప్పటి వరకు ఒక్కరోజైనా గలమెత్తిండా పార్లమెంట్లో? మొన్ననే బడ్జెట్లో అన్యాయం జరిగింది, మరి ఎందుకు మాట్లాడేది కిషన్ రెడ్డి? ఎందుకు గుర్తుకు రాలేదు? అందుకే దయచేసి మీకు ఈ తెలంగాణ ప్రజలు ఇట్లాంటి రాజకీయాలకు నమ్మరండి. మీకు చేతనైతే అభివృద్ధి మీద ఓట్లు అడగండి. చేతనైతే బీజేపీ మేము 11 ఏళ్ళ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఇగో ఈ డబ్బులు ఇన్ని నిధులు తెచ్చాం, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసామని అభివృద్ధి మీద ఓట్లు అడిగే దమ్ము ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా? కిషన్ రెడ్డికి ఉందా? మేము ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం అభివృద్ధి మీద ఓట్లాడుతున్నాం, సంక్షేమం మీద ఓట్లాడుతున్నాం, 2 సంవత్సరాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పాలన మీద ఓట్లాడుతున్నాం. ప్రజలు తీర్పిస్తున్నారు. మీకు చేతగాకనే మీ అభివృద్ధి మీద ఓట్లాడిగే చేతగాక బీజేపీ నాయకులు ఇవాళ కొత్త డ్రామాకు తెరలేపారు. దయచేసి ఈ చెవ రాజకీయాలకు చేయకండి. తెలంగాణ అనేది ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఈ వాతావరణాన్ని మీ యొక్క మత రాజకీయాలకు, మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం కలుషితం చేయకండి.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటు వేసిన అనంతరం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను అరెస్ట్ చేసే దమ్ము కాంగ్రెస్ సర్కారుకు ఉందని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అండి ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన అవినీతి అక్రమాలపై ఇవాళ ప్రజాప్రభుత్వం ఎంక్వైరీ వేసింది, ఎంక్వైరీ నడుస్తుంది, సిట్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ మరి ఇదే బీజేపీ నాయకులు ఏమన్నారు, కాళేశ్వరం మాకు అప్పగించండి, మేము అరెస్ట్ చేస్తాం, 48 గంటలు అరెస్ట్ చేస్తాం, సిబిఐకి అప్పగిస్తున్నారు. ఇవాళ 6 నెలలు దగ్గరకు వస్తుంది, మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు బండి సంజయ్ గారు? నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా, మరి మర్చిపోయి మాట్లాడుతున్నావా? నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు అంటే నీకు పవర్ లేదా? నువ్వు కేంద్ర మంత్రి అనే హోదా మర్చిపోయి మాట్లాడితే ఎట్లండి? ఇవాళ నీకు అప్పగిస్తే 48 గంటలు చేస్తామన్నారు, మరి ఇవాళ 6 నెలలు అవుతుంది, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు కాళేశ్వరం మీద? అంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు ఒకటే. వాళ్ళు ఎంతసేపు ఈ ఇద్దరి మీద డ్రామాలాడి ఇవాళ ప్రజల్ని తప్పుదోవ పట్టించేయాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడబలుకొని ఆడుతున్నటువంటి డ్రామా. ఇవాళ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా ఎంక్వైరీ వేసింది, తొందరలోనే డెఫినెట్ కూడా చర్యలు తీసుకుంటాం. మేము ఏమంటామంటే ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. మీ లెక్క బీజేపీ బీఆర్ఎస్ లెక్క ఇవాళ ఈ జరగదు. ఇక్కడ ఏదైనా చట్ట ప్రకారం జరుగుతుంది. మరి 10 ఏళ్ళుగా మీరు 11 ఏళ్ళుగా మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు ఏనాడైనా మీ అవినీతి అక్రమాలు బయటకు వస్తే ఏ రాజు కూడా అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ల పాలన పైన మీరు ఏనాడు కూడా ఎందుకు ప్రశ్నించలేదు? ఇవాళ జరుగుతున్నటువంటి అవినీతి గురించి ఎందుకు సిబిఐకి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? అంటే మీ చేతగానితనమా? ఇవాళ మీరిద్దరే కదా, బీజేపీ బీఆర్ఎస్ఏ కదా 10 ఏళ్ళు కలిసి పనిచేసింది. బీజేపీ తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు, జిఎస్టీకి, డిమానిటైజేషన్ సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా. ఇవాళ స్వయంగా కవిత గారే చెప్పారు కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. మళ్ళీ కొత్తగా డ్రామాలు ఏంది? అందుకే బీజేపీని మీరు ఇవాళ 8 సీట్లు గెలిచిరంటే బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెడితేనే కదా బీజేపీ 8 సీట్లు గెలిచింది. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటారా? సో దయచేసి ఇవాళ నేను ఏమన్నా బండి సంజయ్, కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మీరిద్దరూ ఒకటే. మీకు కేంద్రం నుంచి చేతనైతే మీరు ఎన్ని నిధులు తెచ్చారు, తెలంగాణకు ఏమి అభివృద్ధి చేశారు చర్చ పెడతారా? దాని గురించి చర్చించే దమ్ము మీకుందా? ఎస్, మేము అభివృద్ధి సంక్షేమం గురించి చర్చ పెడతాం. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పైన కూడా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఇవాళ బయటకు వస్తున్నాయి. డెఫినెట్ కూడా తొందరలోనే చట్ట ప్రకారం కేసీఆరా కేటీఆరా డెఫినెట్ కూడా చట్ట ప్రకారం అరెస్ట్ అవుతారు. మీ లెక్కగా మేము చెయ్యము, చట్ట ప్రకారం చేస్తామంటున్నాం. ఎంక్వైరీ నడుస్తుంది, ఎంక్వైరీ అయిపోయిన తర్వాత డెఫినెట్ కూడా అరెస్ట్ అవుతారు. దాంట్లో ఏమో మీ లెక్క చెయ్యం కదా. చట్టాన్ని ఉల్లంఘించడం కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా చట్టాల ప్రకారం ముందుకెళ్తుంది తప్ప ఎక్కడ కూడా చట్టాలకు వ్యతిరేకంగా ఇది ప్రభుత్వం ముందుకెళ్ళదు. మీరు ఆ విధంగా చేసి ఉండొచ్చు, ఎందుకంటే 10 ఏళ్ళుగా కేంద్రంలో అదే చేస్తున్నారు. గతంలో కేసీఆర్ కూడా అదే ఉద్యమకారులని, ప్రతిపక్ష నాయకులని దర్వాజా తలుపులు పలగొట్టి మిడ్ నైట్ అరెస్ట్ చేసిన చరిత్ర కేసీఆర్కు ఉంది. కానీ ఇది ప్రజాప్రభుత్వంలో ఆ విధంగా జరగదు అంటున్నాం. వెయిట్ చేయండి, డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఎంక్వైరీ నడుస్తుంది. డెఫినెట్ కూడా ఏదైతే కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాలు, అవినీతి అక్రమాలన్నిటి కూడా పాపం పండింది, తొందరలోనే జైలు పోవడం ఖాయం. బీజేపీకి శ్రీరాముడి కంటే ఎక్కువ ఓవైసీనే ఎక్కువ కూడా పూజిస్తుంది. రాముడి కంటే ఓవైసీనే ఇప్పుడు దేవుడయ్యాడు. ఎక్కడ చూసినా ఇక ఓవైసీ జపం నెట్టి రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. ఓవైసీని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ కూడా స్వయాన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నా, బీజేపీకి ఎలక్షన్స్ వచ్చినప్పుడే మత రాజకీయాలు వస్తుంది. ఇవాళ మిగతా టైంలో వాళ్ళు మత రాజకీయాల గురించి మాట్లాడరు. అంటే ఎలక్షన్లల్లో విడగొట్టి ప్రజల్ని ఓట్లు దండుకోవాలనే కుట్ర బీజేపీ మొదటి నుంచి చేస్తుంది. దాన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నటువంటి నాయకులు మరి ఇవాళ దేశవ్యాప్తంగా ఓవైసీకి ఇవాళ మీరు చూసిరు మహారాష్ట్ర ఎలక్షన్లో, బీహార్లో, గతంలో యూపీలో, గతంలో జరిగినటువంటి బెంగాల్ ఎలక్షన్లో ఇవాళ ఎంఐఎం పార్టీ కదా బీజేపీకి పోటీ చేయడం వల్లనే బీజేపీ ఫెచ్చింగ్ అవుతుంది. ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే వీళ్ళు కావాల్సుకొనేమో ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమేమో ఇవాళ ముస్లింలు మతం అని మాట్లాడతారు. మరి మిగతా టైంలల్లో ఇవాళ ఇదే బీజేపీ 4% రిజర్వేషన్ గురించి మాట్లాడతారు ముస్లింలకు. మన ఇదే బీజేపీ ముస్లింలు బీసీలు ఉన్నారని చెప్తారు. మరి ఇదే బీజేపీ మన ఇవాళ ఎలక్షన్లో ముస్లింలకు టికెట్ ఇచ్చింది కదా. ఇదే బీజేపీ అధికారంలో నరేంద్ర మోడీ వచ్చినటువంటి గుజరాత్లో కూడా ముస్లింలు ఓబీసీలు ఉన్నారు కదా. పక్కనే ఉన్నటువంటి బీజేపీ కోయలేషన్ అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లింలు అక్కడ బీసీలు ఉన్నారు కదా. అంటే వీళ్ళు ఎంతసేపు ఎమోషనల్ రాజకీయాలు చేసేసి మతం ద్వారా విభజించేసి ఓట్లు దండుకోవాలనే కార్యక్రమం బీజేపీ చేస్తుందనేది ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు. దాంట్లో తప్పే ఉందండి.
సో ఇవాళ నేను అదే చెప్తున్నా, అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు మాట్లాడతారు ఇవన్నీ, మిగతా టైంలో రాముడి పేరు మీద ఇక రాజకీయాలు చేస్తారు. ముస్లింలు, ఇండియా, పాకిస్తాను వీళ్ళు ఎప్పుడు కూడా ఏనాడైనా అభివృద్ధి మీద, సంక్షేమం మీద బీజేపీ నాయకులు మాట్లాడిరా? సో దాన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ ఓవైసీ గారు దేశవ్యాప్తంగా పోటీ చేయడం వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుందో మనందరికీ తెలియదా? కొత్తగా చెప్పాలన్నా మళ్ళీ మీకు? ఇవాళ మహారాష్ట్రలో ఏం జరిగింది, బీహార్లో ఏం జరిగింది, యూపీలో ఏం జరిగింది అంటే ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ మత రాజకీయాలు తెలంగాణలో చెల్లయ్యు. వాళ్ళు ఎంతసేపు కూడా ఇవాళ అధికారం కోసం ఏమైనా మాట్లాడతారు, ఎంతకైనా దిగజారే మనస్తత్వం బీజేపీ నాయకులది. అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుకే ఇది తెలంగాణ గడ్డ, ఇది చైతన్యానికి ప్రతీక. ఇక్కడ మత రాజకీయాలకు, విద్వేష విషపూరిత రాజకీయాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిరు. ఇక్కడ ఎక్కడ కూడా అట్లాంటి రాజకీయాలకు తావు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో 80 to 90% స్థానాలు ఇవాళ మేము గెలవబోతున్నాం. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు ఇవాళ వాళ్ళ కలిసి పోటీ చేసినా కూడా 20% స్థానాలు అంతకంటే ఎక్కువ వాళ్ళు గెలిచే స్థాయిలో ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ లేదు. మొత్తంగా బీజేపీ ఎన్ని మత రాజకీయాలు చేసినా, కుల రాజకీయాలు చేసినా మాత్రం ప్రజలైతే మాత్రం ఇటు అభివృద్ధి సంక్షేమం చేసిన కాంగ్రెస్ సర్కార్ వైపే ఉంటున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ 70 నుండి 80% వరకు అయితే మాత్రం ఇటు ఓటు బ్యాంకును సాధించుకొని మెజారిటీ సీట్లు కూడా సాధించుకుంటాం. ఒకవైపు బురద జల్లే రాజకీయాలు ఇటు బీజేపీ చేస్తుంది. కానీ బీజేపీ తెలంగాణకు కానీ దేశానికి చేసిన అభివృద్ధి ఏంటి? ఎంతసేపు ఆరోపణలు చేయడం, అలాగే ఓవైసీ మీద ఆధారపడడం తప్ప కొత్తగా సాధించింది ఏం లేదు. ప్రజల్ని రెచ్చగొట్టడం తప్ప. ఇప్పటికైనా బీజేపీ విధానం మార్చుకోవాలని ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు, కాంగ్రెస్ వైపే ప్రజల ఓటర్లంతా కూడా పట్టం కడతారని కూడా డాక్టర్ లింగం యాదవ్ గారు అయితే మాత్రం కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.